హాయ్. ఆహ్, ఇప్పుడు మనం వచ్చేసి సూపర్వైజ్డ్ లెర్నింగ్ ఇంకా అన్‌సూపర్వైజ్డ్ లెర్నింగ్ గురించి చూద్దాం. సో, సూపర్వైజ్డ్ లెర్నింగ్ ఇంకా అన్‌సూపర్వైజ్డ్ లెర్నింగ్ బేసికల్లీ మనకు మెషిన్ లెర్నింగ్ అండర్‌లో వస్తాయి. అయితే ఇప్పటిదాకా నేను చెప్పినది ఏం చెప్పినా ఆహ్, రిలేషన్ ఉంటుందన్నమాట. ఇప్పటిదాకా నేను ఇక్కడ ఒక రిలేషన్ చెప్పిన కదా! ఇన్‌పుట్‌కి అవుట్‌పుట్ ఇంక్రీజ్ అయితుందా? డిక్రీజ్ అయితుందా? అనే రిలేషన్‌ని మోడలింగ్ అంటే ట్రైన్ చేయడమే మెషిన్ లెర్నింగ్ అని చెప్పిన. సో మెషిన్ లెర్నింగ్ లో యాక్చువల్లీ టూ టైప్స్ ఉన్నాయి. అన్సూపర్వైజ్డ్ లెర్నింగ్, అన్సూపర్వైజ్డ్ లెర్నింగ్ ఇంకా సూపర్వైజ్డ్ లెర్నింగ్ అనుకున్నాం. సో అన్సూపర్వైజ్డ్ లెర్నింగ్ తర్వాత చూద్దాం. సూపర్వైజ్డ్ లెర్నింగ్ ఫస్ట్ చూద్దాం. సో సూపర్వైజ్డ్ లెర్నింగ్ లో నేను ఇప్పటిదాకా చెప్పినట్టు ట్రైన్ మోడల్ చేస్తాం. మోడల్ ని ట్రైన్ చేసిన తర్వాత కొత్త ఇన్పుట్ తోటి కొత్త అవుట్పుట్ ప్రెడిక్షన్స్ ఇస్తాం అన్నమాట. అయితే ఆ ఇప్పుడు ఫస్ట్ ఇప్పుడు ఒకటి ఇన్పుట్ ఇచ్చినాం, దాని తర్వాత ఒకటి అవుట్పుట్ వచ్చింది. అయితే దాని తర్వాత సెకండ్ ఇన్పుట్ తోటిని నెక్స్ట్ అవుట్పుట్ ప్రెడిక్ట్ చేసినాం కదా, దీని తర్వాత ఒక ఎర్రర్ వస్తుంది. సో ఫస్ట్లీ మనం ఏం చేస్తామంటే ట్రైన్ డేటాలా మోడల్ ని ట్రైన్ చేసేటప్పుడు ఈ మోడల్ ని ట్రైన్ చేసేటప్పుడు ఇన్పుట్ ఇచ్చి ట్రైన్ చేస్తావు. సో ట్రైన్ చేసినప్పుడు అప్పుడు మనకి ఒక ఎర్రర్ వస్తుంది. సో ఈ ఎర్రర్ ని ఈ ఎర్రర్ మనకి ఎంత కావాలి? సో ఎర్రర్ సపోజ్ 0.0001 అంటే ఇది ఒక నెగ్లిజిబుల్ ఎర్రర్. అది ఉందనుకో, ఇంత ఎర్రర్ ఉందనుకో, మనకు ప్రాబ్లీ ఇంత ఎర్రర్ ఉన్నా ఓకే అని అనుకోవచ్చు. అంటే మోడల్ ఇంత ఎఫిషియెంట్ ఉన్నా ఓకే అనుకోవచ్చు, 99% ఎఫిషియెంట్ ఉన్నా ఓకే అనుకోవచ్చు. కానీ సపోజ్ మనకు ఆల్మోస్ట్ 55 ఏదో డిఫరెంట్ వాల్యూ అంటే డెసిమల్ వాల్యూ కాకుండా అంటే ఎఫెక్ట్ అయ్యే అంటే మనకు సిస్టమ్ కి ఎఫెక్ట్ అయ్యేటంత ఎర్రర్ ఉందనుకో, అప్పుడు మనం ప్రాబ్లీ మోడల్ ని మళ్ళీ రీట్రైన్ చేయాలి. సో అంటే మోడల్ ని కొంచెం ఆప్టిమైజ్ చేసి మోడల్ ని నాకు తెలిసి మోడల్ ట్యూనింగ్ అంటారు అనుకుంటా, నాకు తెలియదు. ఫ్యూచర్ లో చూద్దాం. కానీ అంటే ఈ మోడల్ ని కొంచెం ఎఫిషియెంట్ గా చేసి మళ్ళీ ట్రైన్ చేయాలన్నమాట. నెక్స్ట్ ఇన్పుట్ 2 ఇచ్చి మళ్ళీ అవుట్పుట్ చెక్ చేయాలి. సో ఈ ఎర్రర్ ఎక్కువ ఉందా తక్కువ ఉందా అని చెక్ చేసుకోవాలి. ఎక్కువ ఉంటే మళ్ళీ ట్రైన్ చేసుకోవాలి. తక్కువ ఉందనుకో, సో ఓకే మోడల్ ని ట్రైన్ చేసినాం, ఇంకా గుడ్ గుడ్ టు గో అనుకోవచ్చు. సో గుడ్ టు గో అనుకోవచ్చు. సో దీన్ని సూపర్వైజ్డ్ లెర్నింగ్ అంటారు అనమాట. సో ఎందుకంటే మనం సూపర్విజన్ చేస్తున్నాం అనమాట. దీన్ని ఎర్రర్ ని సూపర్వైజ్ చేస్తున్నాం, ఎంత ప్రెడిక్షన్ ఎర్రర్ వస్తుంది అదంతా చూస్తాం అనమాట. సో సూపర్వైజ్ లెర్నింగ్ అన్నది ఎప్పుడు ప్రెడిక్షన్ మీద ఉంటుంది అనమాట. ఇట్స్ ఆల్వేస్ అబౌట్ ప్రెడిక్షన్. అన్సూపర్వైజ్ లెర్నింగ్ వచ్చేసరికి ఇట్స్ ఆల్వేస్ అబౌట్ డిస్కవరీ. డిస్కవరీ అన్నమాట. సో ఏం డిస్కవర్ చేస్తున్నాం? సో మనకు ర్యాండమ్ డేటా ఇచ్చిండ్రు. అంటే నాకు ఈ అంటే ఈ కోర్సులో ఏ ఏ ఏ ఎగ్జాంపుల్ ఇచ్చిండ్రో అదే చెప్తున్నాను నేనైతే. సో ఇప్పుడు ఇన్కమ్ ఉంది ఈడ, ఒక ఎంప్లాయీ ఇన్కమ్ ఉంది. సో ఐఎన్సి ఈ ఇన్కమ్ ఇట్లా ఇంక్రీజ్ అవుతుంటే టెన్యూర్ అంటే నెంబర్ ఆఫ్ ఇయర్స్ ఒక ఎంప్లాయీ చేసిన డేటా ఉందన్నమాట. సో ఈ ఆ, ఇంత టెన్యూర్ ఉంటే అంటే 1 year కి ప్రాబ్లీ ఇన్కమ్ వచ్చేసి ఇంత ఉంది అనుకో. సో ఇట్లా గ్రూప్ చేసింది అనమాట. సో ఆ, ఇట్లా గ్రూప్ అయినాయి అనమాట. సో ఈ గ్రూప్ డిస్కవరబిలిటీనే అన్సూపర్వైజ్డ్ లెర్నింగ్ అంటారు అనమాట. సో ఇట్లా వచ్చింది అనమాట డేటా అనేసి మనం చూడడానికి అనమాట. ఇప్పుడు డెమోగ్రఫిక్ డేటా ఇంతమంది ఆ, ఇంతమంది అంటే క్రిస్టియన్స్ ఉన్నారు, ఇంతమంది హిందూస్ ఉన్నారు అని ఇట్లా చెప్తారు కదా, ఇంతమంది పావర్టీ లైన్ లో ఉన్నారు, ఇంతమంది అబౌవ్ ఇన్కమ్ ఉన్నారు అని. సో ఇది బేసికలీ అబౌట్ డిస్కవరబిలిటీ అన్నమాట. సో అన్సూపర్వైజ్ లెర్నింగ్ అన్నది
డిస్కవరబిలిటీ. కానీ సూపర్వైజ్ లెర్నింగ్ అన్నది మాత్రం ప్రెడిక్టబిలిటీ అన్నమాట. సో ప్రెడిక్టబిలిటీ అన్నప్పుడు మనం ట్యూన్ చేస్తాం అన్నమాట. సూపర్వైజ్ చేసినామంటే ట్యూన్ చేస్తాం అన్నమాట. సో ఇది అన్నమాట మనకు సూపర్వైజ్డ్ లెర్నింగ్ కి అన్సూపర్వైజ్డ్ లెర్నింగ్ కి డిఫరెన్స్. సో నెక్స్ట్ చూద్దాం ఇంకా నెక్స్ట్ వీడియోలో.